అద్భుత కార్యములేమాయెను. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. న్యాయాధిపతులు 6:6. ఇశ్రాయేలీయులు ఎప్పుడు పాపము చేసిరో అప్పుడు వారి శత్రువులు వారి మీద ప్రభుత్వము చేయుటకు దేవుడు అనుమతించెడివాడు. పరిస్థితులు కఠినముగా ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టెడివారు. తరచుగా మనకు కలిగిన కఠిన పరిస్థితులు వస్తే మనము దేవుని స్తుతించాలి. అంతా బాగుండి సాఫీగా కార్యములు జరుగుచున్నప్పుడు మనము చాలా మంచి క్రైస్తవులమని అనుకుంటాము. కానీ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, అనగా వ్యాధి వచ్చుట గాని, ఉద్యోగము పోవుట గాని, ఇంటిలో సమస్యలు ఉండుట గాని జరిగినప్పుడు అవి మనం దేవునికి సమీపముగా వెళ్ళుటకు వచ్చిన సాధనాలని మనం అంగీకరించాలి. దేవునిపై నింద మోపకూడదు. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని ఏమాత్రం చెప్పకూడదు. అయితే మనలను తగ్గించుకొనుటకు ఇది ఒక తరుణము అని ఎంచుకోవాలి. పరిస్థితులు కఠినముగా నున్నప్పుడు ఇశ్రాయేలీయులు మొర్రపెట్టిరి. దేవుడు తన దూతను ఒక యవ్వనస్తుని యొద్దకు పంపాడు. మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచున్నాడని గిద్యోనును గూర్చి బైబిలు చెప్పుచున్నది. దూత అతనితో, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని అనగా, అందుకు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకు ఎందుకు సంభవించెను అని అడిగాడు. బానిసత్వానికి అలవాటు పడిన వారు దీని విషయం బాధపడరు. నీవి పరిస్థితిలో ఏ సహాయము చేయలేవు, మా సంఘము బాగానే ఉంది అని చెప్పే క్రైస్తవుల మాటలు అర్ధరహితములు. చచ్చిన స్థితిలోని వారు ఉజ్జీవాన్ని, అభివృద్ధిని కోరుకొనరు. ఏదైనా తప్పు జరిగినా దానిని గుర్తించరు. అంటే వారు పూర్తిగా మరణించారన్న మాట. గిద్యోను అలా పూర్తిగా చావలేదు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయూ ఏమాయెను అని గిద్యోను అడిగాడు. అవన్నీయూ కాకమ్మ కథలేనా? నేను వాటిని చూస్తానా? అవి నా కొరక, లేక చనిపోయిన మా పితరుల కొరకేనా? అతనిలో జీవముండట వలన అతనికి ఆశగల హృదయం ఉన్నది. దేవుని కార్యము చూడాలని కోరుచున్నాడు. దేవుని కార్యము చూడాలని నీకు కోరిక లేకపోతే నీవు చచ్చిన వాడవే. దేవుడు కార్యము చేయడము నేను చూడాలి. అది లేని ఎడల నేను తృప్తి చెందను.